9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోన్ నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునే గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ప్రభు సహాయం కొరకు ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, 10 నిమిషాలు మేము నీ పాసన్నిధిలో గడుపుతుండగా ప్రభా, మమ్మలను మీ వాక్యం ద్వారా దర్శించి ప్రభా, మీ వాక్యానుసారంగా మేము జీవించేటట్లు మాకు నేర్పమని, నిష్ప్రయోజకుడైనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీ నోటు బోరుగా వాడుకోమని మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మనము మొదటి వర్తమానంలో కూడా ఈ పేరు చూస్తూ వచ్చాం. దేని పేరండి? మనకి గాడిద పేరు కదండి. బైబిల్లో గాడిద గురించి చాలా వర్తమానాలు రాయబడి ఉన్నాయి. చాలా విషయాలు గాడిద గురించి తెలియజేయబడి ఉంటాయి. గాడిదని దేవుడు తన పనిలో వాడుకున్నట్లుగా మనకి కనపడతా ఉంటది కదండి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఫస్ట్ గాడిద గురించి ఎక్కడ రాయబడి ఉంటది? ఆది కాండము 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆది కాండము 22వ అధ్యాయంలో అక్కడ గాడిద గురించి రాయబడుతుంది. చూడండి, గాడిద ఎక్కడికి వరకు వెళ్తుందో, ఎక్కడ ఆగుతుందో అక్కడ రాస్తూ ఉంటాడు. 22వ అధ్యాయము 3వ వచనం కానించి 5వ వచనం వరకు చదవండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిని ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళింది. 3వ నాడు అబ్రహాం కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలి కట్టెలను తన కుమారుడు ఇస్సాకును వెంట తన చేతితో నిప్పును పట్టుకుని పోయాను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే గాడిదకి ఎక్కడికి వెళ్ళడానికి లేదు చెప్పండి. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి గాడిదకి అవకాశం లేదు. చూడండి, గాడిదని ఎక్కడ ఉండమన్నాడు? గాడిదని పనివారిని ఎక్కడ ఉండమన్నాడు? మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి వస్తామంటున్నారు. అంటే మన జీవితాలు కూడా ఎలాంటివి అంటే గాడిద లాంటివి. గాడిదకి ఏముండదంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. చూడండి, కీర్తనల గ్రంథంలో గాడిదకి ఏముండదో ఇక్కడ రాస్తున్నాడు. ఏముండదు అంటే 32వ అధ్యాయము 9వ వచనం చూడు. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వల్లనేను కంచెర గాడిదల వల్లనేను మీరు ఉండకుడి. చదవండి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. కనుక ఇక్కడ చూసినట్లయితే బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వల్లే కంచెర గాడిదల వల్లే మీరు ఉండొద్దు అంటున్నాడు. అంటే గాడిదకి ఏముండదంటే బుద్ధి ఉండదు, జ్ఞానం. అర్థమైందండి. కానీ అవే కొన్ని సమయాల్లో బుద్ధి జ్ఞానం కలిగి ఉన్నాయి, కానీ మనుషులకి మాత్రం బుద్ధి జ్ఞానం ఉండట్లేదు. అర్థమైందండి. ఎంతో విలువైన వాక్యాన్ని వింటున్నప్పటికీ మనుషుల్లో ఏముంటలేదంటే బుద్ధి జ్ఞానం అనేది ఉండట్లేదు. బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వల్లనే కంచెర గాడిదల వల్లే మీరు ఉండకూడదు అని ఇక్కడ చెప్తున్నాడు. చెప్పి మనం వాక్యాన్ని ముందుకు వెళ్తే ఆ గాడిదైనా కొన్ని సమయాల్లో దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపడుతుంది, దేవుని యొక్క ప్రవక్తలను గుర్తుపడుతుంది, కానీ మానవుడు గుర్తుపట్టలేని స్థితిలో ఉంటున్నాడు. కనుకనే ఒక సందర్భంలో మరి దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉంది, ఆ గాడిది కానీ లేకపోతే నేను నిన్ను అప్పుడే చంపి ఉండేను అని చెప్పి. చూడండి ఎంత దేవుడు మాట్లాడుతున్నాడంటే కొన్నిసార్లు
దేవుని వాక్యం తెలుసుంటూ కూడా వాక్యానికి విధేయత చూపించం మనం. కనుకనే 22 అధ్యాయం, సంఖ్యాకాండం 22 అధ్యాయంలో మనం చూసినట్లయితే 31 నుంచి చూడండి. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచిన యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని, ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగను, అది నా ఎదుట నుండి తొలగిన ఎడల నిశ్చయముగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించుదనని అతనితో చెప్పాను. అందుకు బిలాము, నేను పాపం చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుండుట నాకు తెలిసినది కాదు. చూడండి, ఒప్పుకున్నాడు. మనం కూడా బలను సమీపిస్తున్నప్పుడు ఎలా ఒప్పుకోవాలంటే యథార్థంగా ఒప్పుకోవాలి. మనం విలువైన వాక్యాన్ని వింటాం, కానీ ఆ వాక్యానికి విధేయత చూపించే మనసు మనకు రాదు కదండి. బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వల్ల కంచెరి గాడిదల వల్ల మీరు రెండొద్దని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. బుద్ధి జ్ఞానం లేని గుర్రాలు, గాడిదలు కూడా దేవుని యొక్క స్వరానికి లోబడుతున్నాయి. కానీ అనేక సార్లు దేవుని వాక్యాన్ని వింటూ కూడా మనం ఎలా ఉంటున్నామంటే వాటిలాగా జీవిస్తున్నాం. అలా ఉండకూడదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు మరి ఆయన రాజులకు రాజు అయినప్పటికీ కూడా దేన్ని ఎన్నుకున్నాడని మనం చూసినట్లయితే గాడిదని ఎన్నుకున్నట్లుగా చూస్తున్నాం. ఒక రాజులుగా ఉండవలసిన వాళ్ళు ఇప్పుడు కూడా వీటి మీద ఎక్కుతూ ఉంటారండి. గుర్రాలు, రథాలు ఇలాంటి వీటి మీద వెళ్తానికి చూస్తూ ఉంటారు. కానీ మన దేవుడు విలువలేని మనల్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకుని ఏం చేస్తున్నాడు? ఆయన్ని పరిచర్య చేయాలని ఆశపడుతున్నాడు. కనుకనే దేవుని బిడ్డలమైన మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు మనలోకి ఏం రావాలంటే వాక్యానికి విధేయత చూపించాలి. గాడిదలకి ఏం లేదని చెప్పి మనం చూస్తున్నాం, బుద్ధి జ్ఞానం లేదని చూస్తాం. కానీ అవి కొన్ని సమయాల్లో ఏం చేస్తున్నాయంటే ఎంతో వాక్యానికి విధేయత చూపిస్తున్నాయి. అవి వాక్యానికి విధేయత చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. రాజుల గ్రంథంలో మనం చూస్తుంటాం. ఒక ప్రవక్తకి దేవుడు చెప్పాడు, నువ్వు దారిలో ఎవరైనా కనపడినా నువ్వు వాళ్ళకి నమస్కారం చేయొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, ఎవరైనా పెట్టినా కూడా తినొద్దు అని చెప్తే సరే అని చెప్పేసి అలా వెళ్తా ఉంటాడు. వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక ముసలి ప్రవక్త కనబడి తను ఏం చెప్తాడు, నాకు దేవుడు ప్రత్యక్షమై నీకు భోజనం పెట్టమన్నాడు అని చెప్తే అక్కడ పెడితే ఆ వ్యక్తి తినేస్తాడు. తినేస్తే చూడండి, దేవుడు శిక్ష వెంటనే తన మీదకి వచ్చింది. చూడండి, అక్కడ మనం చూస్తుంటాం. మొదటి రాజుల గ్రంథంలో మనం 13 అధ్యాయంలో మనం చూసినట్లయితే 13 అధ్యాయం 21 వచనం కాడి నుంచి, అంతటా అతడు యోధా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగూ ఆజ్ఞించున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధులకి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. అంతటా వారు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద గంత కట్టించాడు. అతడు బయలుదేరి మార్గమున పోచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపాను. అతని కళేబరం మార్గమందు పడి ఉండగా గాడిద దగ్గర నిలిచి ఉండెను, సింహమును దగ్గర నిలిచి ఉండెను. చూడండి, ఇక్కడ సింహాన్ని గాడిదని కూడా అక్కడ ఏం చేస్తున్నాయి? కాపాడబడ్డాయి. ఎవరు కాపాడబడలేదు? ప్రవక్త కాపాడబడలేదు. అర్థమైందండి? దేవుని స్వరం వినపడుతున్నప్పుడు దేవుని స్వరానికి ఎవరైతే లోబడరో వాళ్ళ జీవితాల్లో నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. అక్కడ గాడిదని కాపాడాడు, కానీ ప్రవక్తను మాత్రం కాపాడలేదు. కారణం ఏంటంటే వాక్యానికి మనం విలువ ఇవ్వం. మన సొంత అభిప్రాయానికి మనం ఎక్కువ విలువ ఇస్తుంటాం. ఎంతో విలువైన వాక్యాన్ని వింటూ కూడా మనలో ఏం రాదంటే
కొన్నిసార్లు పడిపోతూ ఉంటారు. ఎక్కడ పడిపోతూ అంటే ఈ భోజనం దగ్గర చాలా సార్లు పడిపోతూ ఉంటారు. ఈ ప్రవక్తకి చూడండి ఎంత క్లియర్ గా చెప్పాడు దేవుడు. చూడండి మనం ఆ మాటలు చూసినట్లయితే ఎంత ఎలా చెప్పారంటే ఆయన చూడండి, అంతకు ముందు చదివిన మాటలు కూడా చదవండి. అంతకు ముందు చూడండి ఎంత క్లియర్ గా అతను తెలుసుంటూ కూడా ఏం చేస్తున్నాడంటే పడిపోయాడు. అంతే అర్థమైందండి. మనిషి జీవితంలో విలువైన మన వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే వాక్యానికి లోబడే స్వభావం మనలోకి రావాలి. గాడిదకి ఏముండదంట చెప్పండి. రెండో స్వభావం ఏంటంటే గాడిదకు ఉండకూడనే స్వభావం ఒకటి ఉంటుంది. అది ఏంటంటే యోబు గ్రంథంలో రాస్తుంటాడు. యోబు గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనం కానీ చదవండి. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లని విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పుపాలను దానికి నివాసస్థలముగాను నియమించితిని. పట్నపు కోలాహము అది తిరస్కరించును, తోలువాని కేకలు అది వినదు. చూడండి మనం కూడా అంతే. ఇక్కడ ఎంత వాక్యం వింటున్నా కూడా, చెప్పేవాడు దేవుని వాక్యం చెప్తున్నా కూడా చాలా మంది ఏం చేస్తారు, అది నాకు కదా అన్నట్టుగానే ఉంటారు. గాడిదకి ఏంటంటే తోలువాని కేకలు వినదంటారు. చూసారంటే మనం కూడా అంతే. ఎంతో విలువైన వాక్యాన్ని వింటూ కూడా ఏం చేస్తామంటే ఆ వాక్యానికి విధేయత చూపించం. ఆయన అలాగే చెప్తారు, నాకు అంత తెలుసు కదా అనుకుంటాం కదండి. ఆయన పని ఆయన చేస్తారు, మన పని మనం చేస్తాం అనుకుంటారు. కనుకనే చూసినట్లయితే దేవుడు గాడిదని ఎన్నోసార్లు కాపాడుతున్నట్లుగా చూస్తున్నాం. గాడిద ఎలాగ కాపాడబడుతుందో మనం చూస్తున్నాం. కానీ దేవుని వాక్యానికి లోబడకపోవటం వలన మనుషులు కాపాడబడలేకపోతున్నారు. చూడండి, కోపం వస్తే మనం ఏమంటాం? దీంతో తిరుగుతారు మనుషుల్ని, గాడిద అంటారు. ఇంకేమంటారు? కోపం, ఇంకా బాగా కోపం వస్తే కంచెరి గాడిదలాగా అలా తిరుగుతున్నవారే అంటారు కదండి. నేను చాలాసార్లు విన్నాను, కంచెరి గాడిదలో తిరుగుతున్నవారే అంటారు. కంచెరి గాడిదకి ఏం తెలియదు అంటే తెలుసా అండి మీకు? గాడిదలు అన్నింటిలోకెల్లా చాలా డేంజర్ ఏంటంటే కంచెరి గాడిద అండి. అది ఏంటంటే ఏమీ పట్టించుకోదంట. ఎక్కడ దానికి యజమానుడు ఏమైనా పెడుతుంటే తినేటివే కానీ యజమానుడు పట్టించుకోదండి. అలాంటి లక్షణాలు కలిగి ఉంటుందండి గాడిద. కనుకనే మనం చూస్తూ ఉంటాం, ఒక సందర్భంలో గాడిద ఏం చేస్తుందంటే చూడండి, మనందరికి తెలిసిన వాక్య భాగ్యాలు ఇవన్నీ కూడా తెలియని నేను ఏం చెప్పట్లేదు, కానీ 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం కంచెరి గాడిద ఏం చేస్తుంది అన్న దాని గురించి. ఈ 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 18వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం కానించి. అబ్షాలోము కంచెరి గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల కిందకు పోయినప్పుడు అతని తల చెట్టుకు తగిలికొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వేలాడుచుండగా అతని కిందనున్న కంచెరి గాడిద సాగిపోయింది. చదవండి. ఒకడు దానిని చూచి వచ్చి అబ్షాలోము మస్తకి వృక్షం కింద వేలాడుతూ చూచి నేను చూచితనని చెప్పినప్పుడు, యోవాబుతో చెప్పినప్పుడు, యోవాబు నీవు చూచింటివి, నీవు కొట్టకపోతేవేమి? నీవు అతను చంపిన ఎడల 10 తులముల వెండియు నడికట్టియు నీకు ఇచ్చిందనని అతనికి సమాచారం చెప్పిన వాడితో నేను. అందుకు వాడు,
యవ్వనుడైన అబ్షాలోమును ఎవడను కూడా జాగ్రత్త పడమని రాజు నీకును అభిషేకిని ఇత్తయికిని ఆజ్ఞయించి ఉండగా నేను వీటిని 1000 తులముల వెండి పెట్టినను రాజు కుమారుని ఈ వ్యక్తికి చెప్పలేదు అసలు. రాజు ఎవరికి చెప్పాడు? అభిషేక్కి ఇత్తయికి వీళ్ళకి చెప్పాడు, కానీ పనివాడికి చెప్పలేదు. అయినా కూడా పనివాడు ఏం చేస్తున్నాడు? రాజు మాట విన్నాడు. ఆ మాట విని ఏం చేస్తున్నాడు? విధేయత చూపిస్తున్నాడు. అర్థమైందండి? ఎవరికి విధేయత ఉంటుందో వాక్యం వింటున్నప్పుడు వాళ్ళనే దేవుడు దీవిస్తుంటాడు. విలువైన వాక్యాన్ని విని కూడా విధేయత చూపించు. ఇక్కడ చూడండి, యోబాబుకి అభిషేక్కి ఇత్తయికి చెప్పాడు, కానీ రాజు పనివాడికి ఏం చెప్పలేదు. వాళ్ళతో చెప్తున్నప్పుడు విన్నాడు. విని ఏం చేస్తున్నాడు? రాజు మాటకి విలువిచ్చి ఏం చేస్తున్నాడు? చంపున్నాడు. 10 తులాలు వెండిస్తున్నాడు కాదు, ఏమంటాడు? 1000 తులాలు వెండి నువ్వు నాకు ఇచ్చినా కూడా నేను చంపు. చూడండి, నీతి అంటే అది. మనం ఎంత విలువైన వాక్యాన్ని వింటాం, కానీ మనలో నీతి ఉండదు, యథార్థత ఉండదు. కనుకనే మన రాజు దగ్గర మనం నేర్చుకోవలసింది ఏంటి అని చెప్పి మనం చూసినట్లయితే, ఇప్పుడు మనం చదువుకున్న జకరియా గ్రంథంలో 3 మాటలు మనకు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఏంటండి? నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. కనుక దేవుడు నీతిపరుడు. కనుకనే దేవుని వాక్యం వింటున్నాం, మనలో కూడా ఏం రావాలి? నీతి రావాలి. విలువైన వాక్యాన్ని వింటున్నప్పుడు యోబాబుకు అభిషేక్కి ఇత్తయికి ముగ్గురికి చెప్పాడు, కానీ పనివాడికి చెప్పకపోయినా అతను ఏముంది? నీతి ఉంది. నీతి ఉంది కనుకనే ఏం చేస్తున్నాడు? నువ్వు 10 తులాలు కాదు 1000 తులాలు వెండిచ్చినా కూడా నేను సంపూర్ణం. నీతి అంటే అది. దేవుని వాక్యం వింటున్నప్పుడు మనలోకి నీతి రావాలి. చాలా మంది విలువైన వాక్యాన్ని వింటూ కూడా నీతిగా జీవించడానికి ఇష్టపడరు. కనుకనే ఎవరు బుద్ధి జ్ఞానం లేని గాడిదలాగా మీరు ఉండొద్దని ఎందుకు దేవుడి వాక్యం చెప్తుందంటే, మన జీవితంలో ఏం రావాలంటే గాడిదలు మనకు నేర్పుతున్న పాఠాలు. ఏమి నేర్పుతున్నాయి? గాడిదల్ని కాపాడుతున్నాడు. ఎవరిని కాపాడతలేదు? దేవుడు ప్రవక్తలను కాపాడతలేదు. అర్థమైందండి? గాడిదల్ని కాపాడుతున్నాడు, కానీ ప్రవక్తలను కాపాడలేదు. ఎందుకు కాపాడలేదంటే వాళ్ళ దేవుని స్వరానికి లోబడట్లేదు. లోబడకపోతే దేవుడు ఎవరికైనా శిక్ష రప్పిస్తాడు. కనుక దేవుని వాక్యం వింటున్న మనము బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలెను కంచెరి గాడిదల వలె ఉండొద్దు. మన రాజు, ఈ రాజు దీనుడిగా దేని మీదకి వస్తున్నాడు? గాడిద మీద వస్తున్నట్లుగా మనం చూస్తుంటాం. గుర్రాన్ని ఎందుకు ఎన్నుకోలేదంటే, గుర్రానికి ఉన్న స్వభావం ఏంటంటే, ఇక్కడ చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది. చూడండి, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం కానీ చదవండి. నేను చెవి ఎక్కి వారి మాటలు విని ఉన్నాను, పనికిమాలిన మాటలు వారు ఆడుచున్నారు. నేను ఏమి చేసేదనని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడేవాడు ఒకడునూ లేకపోయాను. యుద్ధమునకు చొరబడి గుర్రం వలె ప్రతివాడు తనకిష్టమైన మార్గమున. చూడండి, గుర్రం ఎలాంటిదంటే తనకిష్టమైన మార్గాల్లో తిరుగుతుంది. కనుకనే దేవుడు తనకిష్టమైన మార్గాల్లో తిరిగేవాడిని దేవుడు ఎప్పుడు కూడా దీవించాడు. దేవునికి ఇష్టమైన మార్గాల్లో నడుచుకున్న వాడినే దేవుడిని చూస్తూ ఉంటాడు. అర్థమైందండి? ఇది నాకు ఇష్టం అంటే కుదరదు. నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటేనే దేవుడు నీకు జీవితంలో నెమ్మది సంతోషాన్ని ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. చూడండి, ఎవరికి దేవునికి ఇష్టంగా ఉంటే సమాధానం, అప్పుడే వాళ్ళనే పిలుస్తాడు దేవుడు. చూడండి, నాకు ఇష్టం అంటే ఇష్టం అంటే కుదరదు. నువ్వు ఆయనకి ఇష్టడుగా జీవించాలి. మార్క్స్ వార్తలు మనం చూస్తుంటాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. మార్క్ 3:13. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దకు వచ్చింది. నిన్ను పిలడు ఆయన. నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటేనే పిలుస్తాడు. నాకు యేసుప్రభు అంటే నాకు ఇష్టం అంటే కుదరదు. ఇప్పుడు చాలా మంది యేసుప్రభుని ప్రేమిస్తూ ఉంటారు కదండి, యేసుప్రభు గొడవ పెట్టుకుంటారు కదా. అట్ల వలన ఆయన ప్రేమించడాలి. నువ్వు ఆయనకి ఇష్టడుగా జీవిస్తే, నువ్వు ఆయన వాక్యం వింటున్నప్పుడు ఆయన వాక్యానికి విధేయత చూపిస్తేనే నిన్ను ఆయన ఏం చేస్తాడు? ప్రేమిస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ మనం చదువుకున్న జకరియా గ్రంథంలో మన ప్రభు ఉన్న లక్షణాలను మనం చూస్తున్నప్పుడు
ఆయన ఎవరైతే దీనిని కొంటారో వాళ్ళని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తుంటాం. గాడిదల్ని దేవుడు వాడుకుంటున్నాడు. ఎలా వాడుకుంటున్నాడు అంటే తనకిష్టమైన వారిని దేవుడు ఆయన దగ్గరికి తీసుకొని రావడానికి గాడిదలను వాడుకున్నాడు. మనం మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో చూసినట్లయితే 9వ అధ్యాయంలో ఏం కనబడుతుంది మనకి? చెప్పండి ఎవరైనా. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో 3వ వచనం కానీ చూడండి. సౌలు తన తండ్రి అయిన కీషు యొక్క గార్ధబొమ్మలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకుని పోయి గార్ధబొమ్మలను వెతకమని చెప్పాను. అతడు పోయి ఎఫ్రాయిం మన్యం తిరిగి షాలేషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షయలీం దేశమున దాటి సంచారం చేసిరి, కానీ అవి కనబడక ఉండేవి. బెన్యామీనుల దేశం సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు షూపు దేశమునకు వచ్చి, ఇప్పుడు మనము తిరిగి వెళుదము, రమ్ము, గార్ధబొమ్మల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా, వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పున్నావు ఆ మాట నెరవేరు. మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో అని అతని యొద్దకు వెళుదము రండని చెప్పాను. అందుకు సౌలు, మనం వెళ్ళి ఎడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి. ఆ దైవజనుడికి బహుమానం తీసుకొని పోవుటకు మనకేమీ లేదు పనివారితో చెప్పి. చూడండి, ఇక్కడ 2 సందర్భాల్లో మనం సౌలు యొక్క పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. సౌలు ఏమంటాడు? అసలు ఎవరికి ఉండాలి జాగ్రత్త? పనివాడిక, సౌలుకా అండి? ఏంటండి? గార్ధబొమ్మలు ఎవరి? సౌలి. కానీ సౌలు ఏమంటాడు? మా నాన్న గాడిదల గురించి కాకుండా మన గురించి ఎక్కువ విచారపడతాడు, వెళ్ళిపోదామని చెప్తుంటే పనివాడు ఏమంటాడు? వద్దు అని చెప్తున్నాడు. వద్దని చెప్తే ఇతనేమంటాడు చెప్పండి? అసలు ఎవరికి ఉండాలి బాధ్యత? సౌలుకు ఉండాలి బాధ్యత. కానీ బాధ్యత లేకుండా ఏమనుకుంటున్నాడు? వెళ్ళిపోదాం ఇంకా అనుకుంటున్నాడు. వెళ్ళిపోదాం అనుకుంటుంటే పనివాడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ దైవజనుడు ఉన్నాడు, దైవజనుడి దగ్గరికి వెళ్దాం, అతను ఏం చెప్తా జరుగుతుంది అని చెప్తుంటే మళ్ళీ ఏం చెప్తున్నాడు సాకు? చెప్పండి. నా దగ్గర ఏమి లేదా? చూసారండి, ఒక్కొక్కడికి ఏముంటదంటే అన్ని ఉన్నా కూడా లేని బతుకుతూ ఉంటారు. అర్థమైందండి? కానీ పనివాడు ఏం చెప్తున్నాడు చూడండి, ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. చూడండి, ఒక మాట చదవండి. అది చిత్తగించము, నా దగ్గర పావుతోలము ఎండి కలదు, మనకు మార్గం తెలియజెప్పినందుకే దానిని ఆ దైవజనునికి ఇత్తనని అని. ఎవరన్నారు? ఎవరి దగ్గర ఉండాలి డబ్బులు? చెప్పండి. యజమాని దగ్గర ఉంది. కొంతమంది యజమానులు ఎలా ఉంటారంటే చేతులు ఎదుపడం రావు. అర్థమైందండి? ఈయన కూడా ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే లేని స్థితిలో ఉన్నట్టుగా ఉన్నాడు. ఎవరి దగ్గర ఉంటాయి అసలు? చెప్పండి. యజమానుడి దగ్గర ఉంటాయి, పనోడి దగ్గర ఉండవు. ఒకవేళ పనోడి దగ్గర ఉన్నా ఇస్తారా? ఒకవేళ ఉన్నదని తెలిస్తే రేపు పొద్దున్న మనల్ని నాకు జీతం ఇచ్చినప్పుడు కొంచెం ఎవడో లేట్ చేస్తాడేమో అని చెప్పేసి ఆలోచిస్తుంటాడు కదండి. కానీ ఇతను ఎలాంటి మంచిడు అంటే కొంతమందికి దేవుని వాక్యం తెలుస్తూ ఉంటుంది. అర్థమైందండి? ద్వితీయోపదేశకాండంలో ఏముందో ఈ వ్యక్తికి తెలుసు. ద్వితీయోపదేశకాండము 16-17 వచనంలో ఏముంది చదవండి ఎవరైనా. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 17వ వచనం. వారు ఒట్టి చేతులతో దేవుని సన్నిధికి కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇవ్వాలి. ఈ పనివాడికి ఏం తెలుసు అంటే వాక్యం తెలుసు. అర్థమైందంటే చాలా మందికి విలువైన వాక్యం తెలుస్తుంది కానీ ఆ వాక్యానికి విధేయత చూపించదు. ఈ పనివాడికి ఏం తెలుసు అంటే వాక్యం తెలుసు, వాక్యానికి విధేయత చూపించే మనసు కూడా తెలుసు. కనుకనే సౌలు ఏం చేస్తున్నాడు?
ప్రోత్సాహపరుస్తున్నాడు. ప్రోత్సాహపరిచి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? దైవజనుడి దగ్గరికి తీసుకెళ్తాడు. దైవజనుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏదో ఉపయోగపడిందండి ఇప్పుడు చెప్పండి? గాడిద. అర్థమైందండి? గాడిద ఏం చేస్తుంది? గాడిద పోవటం వలన గాడిద వలన ఎదగడానికి వెళ్ళాడు. కానీ ఈ గాడిదే ఎవరి దగ్గరికి తీసుకెళ్తుంది? సౌలుని దైవజనుడి దగ్గరికి తీసుకెళ్తుంది గాడిద. చూసారండి? అంటే గార్దుబాలు నేర్పే పాఠాలు మనం నేర్చుకోవాలి. కొన్ని గార్దుబాలు ఎలా ఉంటాయంటే అవి మనకు పాఠాలు నేర్పుతూ ఉంటాయి. వాటి వలన మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే విధేయత చూపించట్లో మనం ఎప్పుడైతే ఉంటామో విధేయతలో ఏముంటుందంటే ఆశీర్వాదాలు ఉంటాయి. కనుకనే మనం చదువుకున్న జకరియా గ్రంథంలో ఉన్న మాట మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ నీతిపరుడును రక్షణ గలవాడు. అంటే ఒక వ్యక్తి రక్షించబడితే ఆ రక్షించబడిన వ్యక్తి ద్వారా దేవుడు ఇంకెంతమందిని రక్షించుకుంటాడండి? చాలా మందిని రక్షించుకుంటాడు. కనుకనే సౌలుని మరి దేవుడు ఆ ప్రజలు రాజు కావాలని కోరుకుంటే దేవుడు ఏం చేశాడంటే సౌలుని రాజుగా చేయడానికి ఇష్టపడి సమూయేలు దగ్గరికి నేను పంపిస్తున్నానని చెప్తున్నాడు. చూడండి, దేవుడు చెప్తున్నాడు. 9వ అధ్యాయము 15వ వచనం చదవండి. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియజేశాను. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకే నా జనులైన ఇశ్రాయేలు మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనిషిని నీ యొద్దకు రప్పిస్తున్నాను అంటాడు. గాడిద పోవటం వెదకటం కాదు. దేవుడి ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే ఆ విధంగా దైవజనుడి దగ్గరికి నడిపిస్తున్నాడు. అర్థమైందండి? నడిపిస్తూ తీసుకెళ్ళినప్పుడు మనం చూస్తా ఉంటున్నాం అవన్నీ గాడిదలు పోతాం, అవి దొరకటం ఇవన్నీ జరుగుతాయి. జరిగిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు, నిన్ను రాజుగా దేవుడు అభిషేకిస్తున్నాడు, నీ ద్వారా వీళ్ళు రక్షించబడాలని చెప్పేసి ఆయన యొక్క ఉద్దేశం. కనుకనే చూడండి, దేవుడే ఏం చేస్తున్నాడు? సమూయేలు దగ్గరికి సౌలుని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అన్ని రాజుగా చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే 25వ వచనం కాదు, 10వ అధ్యాయం 25వ వచనం కాదు. తరువాత సమూయేలు రాజపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమును రాసి యెహోవా సన్నిధిని దాన్ని ఉంచాను. అంతటి సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేశాను. సౌలును గిబియోనులోని తన ఇంటి వారికి వెళ్ళిపోయాను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. పనికిమాలిన కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగో రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యం చేశారు. చూస్తారండి, వీడియోని రక్షిస్తాడు అనుకున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని రక్షించుకుని ఆ వ్యక్తి ద్వారా కొంతమందిని రక్షించుకుంటాడు దేవుడు. ఎప్పుడు వాళ్ళ మాట మనం విన్నప్పుడే మన జీవితంలో ఆశీర్వాదాలు మనం పొందుతాం. కానీ కొంతమంది మనుషులు ఎలా ఉంటారంట? పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలాగో రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలను తీసుకుని రాకుండా అతడు చెవిటి వాడైనట్టు కోరుకుంటాడు. సౌలు దగ్గర ఎలాంటి మనసు ఇప్పుడు మనకు కనపడదు. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తికి కొత్త మనసు ఇస్తే ఏది కూడా పట్టించుకోరు. కనుకనే 10వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తుంటాం, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును, దేవుడు నీకు తోడుగా ఉండును. కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయ. చూడండి, అంత దేవుడు ఒక్కొక్కరిని ఎలాగ వాడుకుంటాడు అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. గమనిస్తే మనం ఎలా ఉంటామంటే ఆ వాక్యం వింటున్నప్పుడు మనలోకి ఏమొస్తుంది? ఈనర్థము ఇవన్నీ కూడా వస్తుంటాయి. కనుకనే మన ప్రభు ఎలాంటి వాడో ఇక్కడ చెప్పుకుంటూ చదువుకుంటూ వెళ్తూ ఉంటాం, కానీ మనకు ఆ మనసు రాదు. ఇప్పుడు ఆయన గురించి మనం చెప్పుకున్న జకరియా గ్రంథాలు ఏమున్నాయండి? నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. కనుక మన ప్రభు ఎలాంటి దీనుడో మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీ పత్రికలో ఏమని రాయబడి ఉంటది? 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన
ఈ మనసును మీరును కలిగిండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తాను తగ్గించుకునేది. కనుక ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మనకు చాలా తేలిక కనబడుతుంటాయి. కనుక మనం కూడా ఏం ధరించుకోవాలంటే, చూడండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, అంటే ఆ మనసు రావాలి మనకి. ఆయన తగ్గించుకున్నాడని చెప్తాం కానీ మనకు తగ్గించుకుని మనసు వస్తుందండి? రాదు కదండి. మనకంటే ఎవరైనా పెద్దవాళ్ళు వస్తున్నప్పుడు గమ్మున లేచి మనం కూర్చోవాలన్న మనసు కొంతమందికి ఉండదు. ఒకవేళ అలా చూస్తే మళ్ళీ కూర్చోవలసి వస్తే చూడటానికి బైబిల్ అని చూస్తుంటారు కొంతమంది కదండి. ఇలాంటి మనసు చాలా మంది జీవితాల్లో ఉంటది. అది పోవాలి. ప్రభుని నమ్ముకుంటున్నాం అంటే ఏం రావాలి మనకి? ఎదుటి వారిని యోగ్యులుగా ఇచ్చే మనసు మనలోకి ఎప్పుడు వస్తూ ఉంటుందో అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. కనుక మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఏం మనసు అంటే అయింది? దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదంట. చూడండి, మనిషిని పోలికగా పుట్టాడంట. మూడోదిగా. నాలుగోది, దాసుని స్వరూపము ధరించుకొని తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు, తగ్గించు. ఈ లక్షణాలు మనలో ఉన్నాయా? ఈ లక్షణాలు లేకుండా మనం ఉన్నట్లయితే మనం బలలో చేవేస్తే మనమే అబద్ధికులుగా చేసుకునే వారంగా అయిపోతూ ఉంటాం. కనుక దేవుని వాక్యం వింటున్న మనములో ఏం రావాలంటే ఈ మనసు రావాలి. కనుకనే మనం చూస్తుంటాం, ప్రభువుకు కలిగిన మనసు ఏంటో మనం చూస్తుంటాం. ఆయన మనసు ఎలాంటిదో ఆయన ఎలా తగ్గించుకున్నాడో. మరి గాడిదని ఎవరు కూడా ప్రేమించరు కదండి. గాడిదని ఎవరు కూడా గౌరవంగా చూడరు. కానీ ఆ గాడిద మీద ఆయన కూర్చోవడం బట్టి జనులందరూ ఏం చేశారన్నది, తమ వస్త్రాలు పరిచారన్నది, ఆ మట్టలన్నీ తీసుకొచ్చి వేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుకనే మన ప్రభు మనలో ఉంటేనే మనకి ఘనత. అర్థమైందంటే, మన ప్రభు మన మీద ఉంటేనే మనల్ని ఎవరు ఎక్కడికైనా వెళ్ళినా గౌరవిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. మన ప్రభు మన దగ్గర లేకపోతే, మనలో లేకపోతే మనకి ఏది విలువ. కొన్నిసార్లు నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, నాకు తెలిసిన పెద్ద పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్న అధికారుల దగ్గరికి నేను 2-3 సార్లు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న విధేయతను చూసి నేను చాలా నేర్చుకోవాల్సి వచ్చింది. ఒకసారి నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయన ఫుడ్ కార్పొరేషన్ కి మేనేజర్. నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కుర్చీలో నుంచి లేచి నాకు కుర్చీ ఇచ్చేది, అందులో కూర్చోమని. ఆయన కుర్చీలో కూర్చోడానికి నేను ఎవరండి అసలు? నా యోగ్యత ఏంటి, నేనేంటి? కానీ ఆయన ఏమన్నారు, నేను బయట వాళ్ళకి అధికారిని కానీ వాళ్ళకి మీకు కాదు, మీరు సేవకులు నా కుర్చీలో కూర్చుంటే నేను ఆయన కుర్చీలో కూర్చుంటే వచ్చిన వాళ్ళు అందరూ ఫస్ట్ నాకు విష్ చేస్తున్నారు. విష్ చేస్తుంటే నాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే ఆయన అధికారి, నేను ఆయన కంటే పెద్ద అధికారిని ఏమనుకుని చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ నన్ను విష్ చేస్తున్నారు. విష్ చేస్తే ఆయన నెమ్మదిగా పిలిచి, ఎవరు సార్ అన్న ఆయన అడుగుతున్నారు. ఆయన నవ్వుకొని చెప్పలేదు, తర్వాత చెప్పారంట, మరుసటి రోజు చెప్పారు. అది ఒక సందర్భంలో చూసాను. ఇంకొక సందర్భంలో మన మధ్యకి వచ్చి వాకింగ్ చెప్తారు కదండి, సంజీజాన్ గారు వైఫ్ రాజేశ్వరి గారు. ఆవిడ 3 జిల్లాలకి అధికారి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఆవిడ బయటకు వెళ్తే ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుల్ ఆవిడ వెనకాల తిరుగుతూ ఉంటారు. ఒకసారి ఆవిడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఆవిడ కుర్చీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ లేచి నిల్చొని ప్రెసిడెంట్ బ్రదర్ కూర్చోడానికి. ఎందుకు ఇవన్నీ నేను చెప్తానంటే, దేవుని ఎరిగిన బిడ్డల్లోకి ఏమొస్తుందంటే ఆ మనసు వస్తుంటది, తగ్గించుకునే మనసు వస్తుంది. ఆ తగ్గింపు మనసే మనల్ని ఏం చేస్తుంది, ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తూ ఉంటుంది. కనుక ఇక్కడ మన ప్రభువుకి ఎలాంటి మనసు ఉందో మనం అలాంటి మనసు కలిగి ఉన్నామా లేదా ఒకసారి పరీక్షలు చేసుకోవాలి. బల్లను సమీపిస్తున్నప్పుడు, బల్ల చేవేస్తున్నప్పుడు మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే మనం అలాగే పరీక్షించుకొని తగ్గించుకుంటూ ఉంటామో, దేవుడు కూడా మనల్ని కూడా ఏం చేశాడు, ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తూ ఉంటాడు. కనుకనే ఇక్కడ ఈ ఫిలిప్పీ పత్రికలో మనం చదువుకున్న మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవునికి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, ఆ మనసు మనం కలిగి ఉంటున్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దాసుని స్వరూపం ధరించుకున్నాడని చెప్పి చూస్తున్నాం. మనకు ఉంటుందా? మనల్ని అందరూ గౌరవించాలన్నా మనసే మనకు ఉంటుంది చాలా మందికి కదండి.
ఆ మనసు మనలోనికి పోవాలి. ఎప్పుడైతే మనం ప్రభుని కలిగి ఉంటామో ఆ మనసు మనలోనికి ఉండకూడదు. కనుక ఎప్పుడైతే అలాంటి లక్ష్యాలు కలిగి ఉంటామో చూడండి, ఆయన ఏం నేర్చుకున్నాడంట, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడంట. మనకుందా విధేయత? అబ్రహాం దగ్గర ఏమున్నదంటే విశ్వాసం ఉంది, విధేయత ఉంది, విజ్ఞాపన ఉంది. విశ్వాసము, విధేయత, విజ్ఞాపన. మనలో కూడా అలాంటి లక్షణాలు ఉంటేనే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు, వాడుకుంటూ ఉంటాడు. కనుక ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గాడిద నేర్పే పాఠాలు చాలా ఉంటాయి. మనం చదువుకున్న వచనాల్లో చూసినట్లయితే కట్టబడిన గాడిదని ఇప్పినట్లుగా చూస్తుంటాం. మనల్ని కూడా శాతాన్ని ఏం చేస్తాడు, అనేకమైన కట్టలతో కట్టేస్తూ ఉంటాడు కదండి. అందుకని కట్టలు కట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే లాజర్కి ఏం చేశారు, కట్టలు కట్టేసి సమాధి ఇస్తే మరి సమాధి నుంచి బ్రతికించిన దేవుడు కట్టలను కూడా ఇడిపోమంటే ఇడిపోతాయి లేదండి, ఇడిపోతాయి. కానీ ఆయన ఏం చెప్పారు, కట్లు విప్పండి అంటున్నాడు. ఎందుకంటే ఎవరైతే కట్టారో వాళ్ళు ఇప్పితేనే వాళ్ళకి తెలుస్తుంది. మనమే కదా మన చేతులతో కట్టాం, అర్థమైందండి. మనం ఎక్కడైతే సాధారణ మనల్ని దేంట్లోకి అయితే కట్టేస్తున్నాడో ఆ కట్లన్నీ కూడా మనము ఇప్పుకోవాలి. కనుక బల్లను సమీపిస్తున్నప్పుడు మొట్టమొదటిగా మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని వాడుకుంటూ ఉంటాడు. చూడండి, ఇప్పుడు గాడిదలు పరిశుద్ధమైన స్థలాలకి వెళ్ళడానికి లేకపోయినప్పటికీ అవి ఏం చేస్తున్నాయి, మనుషులను ఎక్కడ తీసుకెళ్తున్నాయి, దేవుని సన్నిధికి తీసుకెళ్తున్నాయి. అవి దేవుని సన్నిధి వరకు తీసుకెళ్తున్నాయి. అబ్రహాం అక్కడ అక్కడ గాదులని పనివారిని ఇక్కడ ఉండండి అని చెప్పాడు. వాళ్ళు ఈ పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి లేకపోయినప్పటికీ పరిశుద్ధ స్థలంలోనికి మనుషులను తీసుకెళ్తున్నాయి. తీసుకెళ్లి ఏం చేస్తున్నాయి, వాటి అప్పగించిన పని అవి నమ్మకంగా చేస్తున్నాయి. దేవుని బిడ్డలమైన మనం కూడా దేవుడు మనకు అప్పగించిన పనిలో మనం నమ్మకంగా ఉంటున్నామో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ పని వాడి దగ్గర ఉన్న 2 లక్షలు మనం నేర్చుకోవాలి. ఏమంటున్నాడు, అసలు వాళ్ళ గాదులు ఆడికే లెక్కలేనప్పుడు పనివాడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు త్వరగా ఇచ్చి పెడతారా, ఎప్పుడు త్వరగా ఇంటికి పోదామని చూస్తుంటాడు. పనివాడు మనసు ఎప్పుడు ఎలా ఉంటది, యజమానుడు ఎప్పుడు విడిచిపెడేస్తే అప్పుడు త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. కానీ ఇతను ఏం చేస్తున్నాడు, లేదు ఇక్కడ ఒక దైవజనుడు అంటున్నాడు, దైవజనుడి దగ్గరికి వెళ్తే మేలు జరుగుతుందని చెప్తున్నాడు. అంటే చూడండి, అతని దగ్గర ఏమొస్తుందంటే ఒక మంచి విషయాల్ని నేర్చుకోవాలన్న విషయం అతనికి ఉంది. సౌలుకు మాత్రం అది లేదు. రెండోసారి వెళ్దామని చెప్పేసి దైవజనుడి దగ్గరికి వెళ్దామంటే మళ్ళీ ఇంకోసారి ఏం చెప్తున్నాడు, మళ్ళీ ఆటంకం ఏం చెప్తున్నాడు అండి, కానుక లేదని చెప్తున్నాడు. నా దగ్గర ఏం లేదంటే ఏమన్నా నా దగ్గర ఉంది నేను ఇస్తాను అని చెప్పి తీసుకెళ్తున్నాడు. అంటే మనం ఇప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రోత్సాహపరిచే వారంగా, ఇతరులను ప్రోత్సాహపరిచే వారిగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడు, దేవుడు దీవిస్తూ ఉంటాడు. కనుక రేపు బల్లను సమీపిస్తున్నప్పుడు మనం పరీక్షించుకొని మనం ఎలాగున్నామో ఒకసారి పరిశీలన చేసుకొని బల్ల చేయడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేయాలి. దయచేసి అందరూ కూడా మోకరించండి.